Yes, ma'am. మేడం మీకు హోస్ట్ ఇచ్చాను చూడండి మేడం. సో ప్రీవియస్ క్లాస్ లో మనం ఏం నేర్చుకున్నామా, వాట్ ఈజ్ ఎలిమెంట్ అని నేర్చుకున్నాం కదా, కాంపౌండ్స్ అంటే ఏంటి, మాలిక్యూల్స్ అంటే ఏంటి అని నేర్చుకున్నాం. వాటి డెఫినేషన్స్, హౌ ద కాంపౌండ్స్ ఆర్ ఫార్మ్డ్ అని చెప్పి నేర్చుకున్నాం కదా, హౌ ద మాలిక్యూల్స్ ఆర్ ఫార్మ్డ్. మళ్ళీ ఇంకేంటి ఎలిమెంట్స్ గురించి, హౌ వి సింబలైజ్ దట్ ఎలిమెంట్స్ అని చెప్పి నేర్చుకున్నాం కదా. సింబల్స్ ఎలా ఇస్తాము ఎలిమెంట్స్ కి, ఎవరు సజెస్ట్ చేశారు, అలా ఎలిమెంట్స్ కి నేమ్స్ ని ఎలా సజెస్ట్ చేశారు, ఎవరు సజెస్ట్ చేశారు అని చెప్పి నేర్చుకున్నాం కదా. నేను మీకు వాట్సాప్ లో కొన్ని వర్క్ షీట్స్ పెట్టి ఉన్నానమ్మా, మీరు చేశారు అవి? ఒక్కరు కూడా నాకు వాట్సాప్ చేయలేదు చేసిన తర్వాత. ఏమ్మా దాన్ని మానస ఒకటి పీరియాడిక్ టేబుల్ వేసి పెట్టింది, వర్క్ షీట్ కంప్లీట్ చేసింది. మిగతా వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. నెక్స్ట్ అటామిసిటీ గురించి కూడా నేర్చుకున్నాం కదా. సో వాట్ ఈస్ మీన్ బై అటామిసిటీ? ఏంటి అటామిసిటీ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అటామ్? చెప్పాలి. అటామిసిటీ అంటే ఏంటి? లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం కదా, ద నంబర్ ఆఫ్ ఆటమ్స్ కాన్స్టిట్యూట్ ఏ మాలిక్యూల్. అవునా? ఒక మాలిక్యూల్ లో ఎన్ని నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయో తెలిపేదే అటామిసిటీ ఆఫ్ దట్ మాలిక్యూల్ అని నేర్చుకున్నాం. అవునా? లాస్ట్ క్లాస్ లో నేను మీకు ఇవన్నీ చూపించాను కదా. వాట్ ఈస్ మీన్ బై అటామిసిటీ అని నేర్చుకున్నాము కదా. సింబల్స్ ఆఫ్ ఎలిమెంట్స్ నేర్చుకున్నాము, ఎలా సింబల్స్ రాస్తాము అని చెప్పి. అవునా? వాటికి 3 రూల్స్ ని యూజ్ చేస్తూ మనము సింబల్స్ ని రాస్తాము. అవునా? పీరియాడిక్ టేబుల్ గురించి కూడా చూసుకున్నాం. చూడండి, వాట్ ఈస్ అటామిసిటీ? ద నంబర్ ఆఫ్ ఆటమ్స్ కాన్స్టిట్యూటింగ్ ఏ మాలిక్యూల్ అన్నాం. అంటే ఏంటి? ఒక మాలిక్యూల్ లో ఎన్ని నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయో దట్ ఈస్ ద అటామిసిటీ ఆఫ్ దట్ మాలిక్యూల్ అని నేర్చుకున్నాం. అవునా? సో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటామిసిటీస్ కూడా నేర్చుకున్నాం, మోనో, డై, ట్రై అండ్ పాలీ అని చెప్పి ఇవన్నీ. సో ఇవన్నీ లాస్ట్ క్లాస్ లో మనం నేర్చుకున్నాం. అవునా? ఇంకా ఏంటి, ఇన్ ఎర్లియర్ క్లాసెస్ అంటే ఫస్ట్ క్లాస్ లో మనము స్టార్ట్ చేసిన క్లాస్ ఏంటి, ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ లో స్టార్టింగ్ క్లాస్ లో ఏం చెప్పుకున్నాము, డాల్టన్స్ అటామిక్ థియరీ గురించి నేర్చుకున్నాం. అక్కడ లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్ మీన్స్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఒకటి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఒకటి, లా ఆఫ్ కాన్స్టాంట్ ప్రపోర్షన్ అని నేర్చుకున్నాం. ఎవరు లేరు ఫస్ట్ క్లాస్ లో, ఒక ధన్యశ్రీ ఇంకా ఎవరో ఉన్నారంతే. సో ఏంటి, అక్కడ ఫస్ట్ అటామిక్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై జాన్ డాల్టన్ అని చెప్పి చెప్పుకున్నాం. అవునా? ఆయన ఏంటి, ఒక 5 పాస్టులేట్స్ ని మనకి అందించారు. ఏంటి ఆయన చెప్పిన మ్యాటర్ గురించి ఆయన చెప్పిన 5 పాస్టులేట్స్ ఏంటో అక్కడ నేర్చుకున్నాం. అవునా? చాలా మంది మిస్ అయ్యారు కాబట్టి వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దట్ పాస్టులేట్స్ ఆఫ్ డాల్టన్స్ అటామిక్ థియరీ. చూడండి ఏం చెప్పాడు ఆయన. డాల్టన్ అనే సైంటిస్ట్ ఏం చెప్పారు అంటే, ఆల్ మ్యాటర్ ఈస్ మేడ్ ఆఫ్ ఆటమ్స్ అని నేర్చుకున్నాం కదా. ఇది అందరికి తెలిసిందే, ప్రీవియస్ క్లాసెస్ నుంచి మనం నేర్చుకుంటానే వస్తున్నాం. ఎవ్రీ మ్యాటర్ కన్సిస్ట్ ఆఫ్ ఆటమ్స్ అని చెప్పి, ఆటమ్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ మ్యాటర్ అని చెప్పి కూడా నేర్చుకుంటున్నాం. అవునా? మనం ఏ వస్తువుని తీసుకున్నా కూడా అది ఎలా ఎలా మేడప్ ఆఫ్, ఎలా తయారై ఉంటది అంటే విత్ ఇన్ ఆటమ్స్ అన్నమాట. ఆటమ్స్ వల్ల ఆ ఆటమ్స్ యొక్క అరేంజ్మెంట్ అనేది ఆ మ్యాటర్ లో ఉంటుంది అని చెప్పి నేర్చుకున్నాం. సో ఆల్ మ్యాటర్ ఈజ్ మేడ్ ఆఫ్ ఆటమ్స్, ఆటమ్స్ ఆర్ ఇండివిజిబుల్ అని చెప్పి చెప్పారు ఆయన, ఎవరు, డాల్టన్. అంటే ఏంటి, ఆటమ్స్ అనేటివి మన కంటితో మనము చూడలేమని చెప్పి నేర్చుకున్నాం. అవునా? ఆటమ్స్ ఆర్ టూ స్మాల్ టు బి సీన్ విత్ అవర్ నేకెడ్ ఐ అని చెప్పుకున్నాం. సో ఏంటి, ఆటమ్స్ ఆఫ్ అన్, ఇంకా ఏం చెప్పాడు ఆయన, ఆటమ్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఆర్ ఐడెంటికల్ టు ఈచ్ అదర్.
అంటే ఏంటి, ఒక ఎలిమెంట్ లో ఆటమ్స్ అన్ని కూడా సేమ్ గా ఉంటాయని నేర్చుకున్నాం. అవునా, అది ఎక్కడ ఎలిమెంట్ డెఫినేషన్ చెప్పే దగ్గర కూడా నేర్చుకున్నాం. ఒక ఎలిమెంట్ అనేది ఎలా కంపోజ్ అయి ఉంటది అంటే ఆటమ్స్ ద్వారా కంపోజ్ అయి ఉంటది అని చెప్పుకున్నాం. ఆ ఆటమ్స్ ఎలా ఉంటాయి, ఎవ్రీ ఎలిమెంట్ హ్యాస్ ఆటమ్స్. ఎలా ఉంటాయి ఆ ఆటమ్స్ అంటే ఐడెంటికల్ గా ఉంటాయి అని చెప్పుకున్నాం. అవునా, చూడండి ఎలిమెంట్ చెప్పే దగ్గర ఇవన్నీ ఆటమ్స్ కదా. సో ఈ ఆటమ్స్ అన్ని ఎలా ఉన్నాయి, సేమ్ గా ఉన్నాయి. ఏంటి ఇవన్నీ, ఒక ఎలిమెంట్ లోని ఆటమ్స్. సో ఆటమ్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఆర్ ఐడెంటికల్ టు ఈచ్ అదర్ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఆటమ్స్ ఆఫ్ అదర్ ఎలిమెంట్స్ అన్నాం. అంటే ఏంటి, ఇంకొక ఎలిమెంట్ తో వీటిని కంపేర్ చేసినప్పుడు ఎలా ఉంటాయి, ఎలిమెంట్ కి మధ్యలో ఉండే ఆటమ్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయని చెప్పుకున్నాం. అవునా, ఒక ఎలిమెంట్ లో ఆటమ్స్ అనేటివి సేమ్ గా ఉంటాయి. అదే డిఫరెంట్ ఎలిమెంట్ తో మనం కంపేర్ చేసినప్పుడు ఎలా ఉంటాయి, ఆ ఎలిమెంట్ లో ఉండే ఆటమ్స్ ఈ ఎలిమెంట్ లో ఉండే ఆటమ్స్ అనేటివి డిఫరెంట్ గా ఉంటాయని చెప్పుకున్నాం. అవునా, సో ఇది కాంపౌండ్స్ కూడా అలాగే ఫామ్ అవుతాయని చెప్పుకున్నాం. అవునా, డిఫరెంట్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ కంబైన్ టుగెదర్ టు ఫార్మ్ ఏ కాంపౌండ్ అని చెప్పి చెప్పుకున్నాం. సో ఏంటి, ఫైనల్ గా మనం ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే పాస్టులేట్స్ ఆఫ్ డాల్టన్ అటామిక్ థియరీ గురించి నేర్చుకుంటున్నాం కదా. సో ఆయన చెప్పిన ఫస్ట్ పాస్టులేట్ ఏంటి అంటే ఆల్ మ్యాటర్ ఈజ్ మేడ్ ఆఫ్ ఆటమ్స్ అని చెప్పారు. ఆటమ్స్ ఆర్ ఇండివిజిబుల్ అని చెప్పారు. అవునా, మనం స్టార్టింగ్ క్లాస్ లోనే నేర్చుకున్నాం. ఆ ఆటమ్స్ అనేటివి ఫర్దర్ గా మనం డివైడ్ చేయలేము అని ఆయన ప్రపోజ్ చేసి ఆ థియరీని చెప్పారనమాట డాల్టన్ అనే అతను. ఇంకా ఏంటి, సెకండ్ పాస్టులేట్ ఏంటి, ఆల్ ఆటమ్స్ ఆఫ్ ఏ గివెన్ ఎలిమెంట్ ఆర్ ఐడెంటికల్ ఇన్ మాస్ అండ్ ప్రాపర్టీస్ అన్నాం. అవునా, ఒక ఎలిమెంట్ లోని ఆటమ్స్ అన్ని కూడా సేమ్ మాస్ ని కలిగి ఉంటాయి, సేమ్ ప్రాపర్టీస్ ని కలిగి ఉంటాయి అని చెప్పి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు చూడండి మనం ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం దానికి. ఏంటి, ఒక కార్బన్ ఆటమ్ లేదంటే ఒక కోల్ పీస్ ని మనం తీసుకున్నట్టయితే ఏమవుతుంది, ఆ కోల్ పీస్ ని ఫర్దర్ గా మనం బ్రేక్ చేసాం అనుకోండి బై యూజింగ్ హ్యామర్ తో బ్రేక్ చేస్తే ఏమవుతుంది, అక్కడ ప్రొడ్యూస్ అయ్యే అక్కడ డివిజిబుల్ అయ్యే ఆ ఆటమ్స్ కూడా ఏ ఆటమ్స్ అయి ఉంటాయి, అవి కోల్ ఆటమ్సే అయి ఉంటాయి. అవునా, ఇప్పుడు మనం కోల్ ని బ్రేక్ చేస్తే మనకి గోల్డ్ ఆటమ్స్ ఏం రావు కదా. అంటే ఏంటి, మనం కోల్ ని బ్రేక్ చేసినప్పుడు అది ఫర్దర్ గా డివైడ్ అయినప్పుడు కోల్ ఆటమ్సే మనకు ఎగ్జిస్ట్ అవుతాయి. అంతేగాని వేరే ఎలిమెంట్ యొక్క ఆటమ్స్ అనేటివి ఎగ్జిస్ట్ అవ్వవు అని చెప్పి నేర్చుకున్నాం. అక్కడ ఎలిమెంట్స్ చెప్పే దగ్గర చెప్పుకున్నాం ఈ ఎగ్జాంపుల్. సో ఏంటి, సెకండ్ పాస్టులేట్ ఏంటి అంటే ఆల్ ఆటమ్స్ ఆఫ్ గివెన్ ఎలిమెంట్ ఆర్ ఐడెంటికల్ ఇన్ మాస్ అండ్ ప్రాపర్టీస్ అని చెప్పుకున్నాం. ఇంకేంటి, కాంపౌండ్స్ గురించి కూడా డెఫినేషన్ మనకి తెలుసు. ఏంటి, కాంపౌండ్స్ ఆర్ ఫార్మ్డ్ బై కాంబినేషన్ ఆఫ్ 2 or more డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆటమ్స్ అని తెలుసు మనకి. కాంపౌండ్ డెఫినేషన్ దగ్గర నేర్చుకున్నాం ఇది. ఇంకొకటి ఏంటి, కెమికల్ రియాక్షన్ ఈజ్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్. అవునా, ఈ కెమికల్ రియాక్షన్ ఎలా జరుగుతుంది, ఇక్కడ కాంపౌండ్ అంటే ఏంటి, డిఫరెంట్ ఆటమ్స్ అనేటివి కంబైన్ అవ్వడం వల్ల ఏర్పడినదే కాంపౌండ్ అన్నాం. అంటే ఏమవుతుంది అక్కడ, ఈ కాంపౌండ్స్ ఎలా ఫామ్ అవుతాయి అన్నాము, బై యూజింగ్ కెమికల్ మెథడ్సే కదా. ఫిజికల్ గా వీ కెనాట్ మేక్ ఏ కాంపౌండ్. అవునా, ఫిజికల్ మెథడ్స్ ని యూజ్ చేసి వాటిని సపరేట్ చేయలేము, వాటిని కంబైన్ చేయలేమని చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్ లో. సో ఏంటి, ఆ కెమికల్ రియాక్షన్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ రీఅరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్. ఎలాంటి ఆటమ్స్ అవి, డిఫరెంట్ ఎలిమెంట్స్ లోని ఆటమ్స్ అన్ని రీఅరేంజ్ అవ్వడం వల్ల ఏర్పడినదే కాంపౌండ్. దట్ ఈస్ కాల్డ్ కెమికల్ రియాక్షన్ అని చెప్పి నేర్చుకుంటాం అన్నమాట. సో అది దట్ ఈస్ ద ఫోర్త్ పాస్టులేట్ ఆఫ్ డాల్టన్ అటామిక్ థియరీ. ఇంకొకటి ఏంటి, ఫైనల్ గా ఏం చెప్పారంటే when atom of different elements combine in different whole number of ratios they form different compounds. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కాంపౌండ్స్ అనేటివి ఫామ్ అవుతాయి అన్నాం. ఎలా ఫామ్ అవుతాయి, డిఫరెంట్ ఎలిమెంట్ లోని ఆటమ్స్ కంబైన్ అవ్వడం వల్ల కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి అన్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఏమి ఇచ్చారు చూడండి, సిఓ అని ఇచ్చారు. అంటే ఏంటి, సి అంటే ఏంటి, కార్బన్ కదా. ఓ అంటే ఏంటి ఆక్సిజన్. అంటే ఏంటి, దట్ ఈస్ వన్ ఆఫ్ ద కాంపౌండ్. ఎలాంటి కాంపౌండ్ అది, కార్బన్ ఆటమ్స్ అండ్ ఆక్సిజన్ ఆటమ్స్ కంబైన్ అవ్వడం వల్ల ఏర్పడిన కాంపౌండ్ అది. అవునా, మళ్ళీ చూడండి పక్కన ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు.
అది కూడా ఎలాంటి CO2. కాంపౌండ్ అది CO2 అన్నాం. అంటే ఏ ఆటమ్స్ అవి కంబైన్ అవ్వడం వల్ల ఏర్పడింది? అది కూడా కార్బన్ ఆటమ్స్ అండ్ ఆక్సిజన్ ఆటమ్స్ కంబైన్ అవ్వడం వల్ల ఏర్పడిన కాంపౌండ్. అవునా? బట్ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ హియర్. ఏంటి ఆ డిఫరెన్స్? చూడండి, ఆ రేషియో, అవి కంబైన్ అయిన రేషియో చూడండి. ఆ రేషియో ఎలా ఉంది? ఫస్ట్ ఎగ్జాంపుల్లో దట్ ఈస్ CO. దాన్ని ఏమంటామంటే కార్బన్ మోనాక్సైడ్ అంటాం. మోనోఆక్సైడ్. మోనో మీన్స్ ఏమన్నాం ప్రీవియస్ క్లాస్ లో? మోనో మీన్స్ 1. అవునా? సో కార్బన్ మోనాక్సైడ్ అంటే 1 ఆక్సిజన్ ఆటమ్ ఒక కార్బన్ ఆటమ్ తో కంబైన్ అయింది. అవునా? అందుకే దాన్ని కార్బన్ మోనాక్సైడ్ అంటున్నాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి? కార్బన్ డయాక్సైడ్ అంటాం దాన్ని. డై అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై డై? డిఐ, డై. ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాం కదా అటామిసిటీ దగ్గర. మోనో అంటే 1 అన్నాం, డై అంటే 2. అవునా? సో అక్కడ కార్బన్ డయాక్సైడ్ అనేది ఫామ్ అయింది. అంటే ఏంటి అంటే when the atoms of different elements combine in different whole numbers of ratio, అంటే ఆ రేషియో అనేది ఏమైంది? డిఫరెంట్ రేషియోస్ తో కంబైన్ అయినాయి. అవునా? ఫస్ట్ ఎగ్జాంపుల్ లోనేమో ఒక ఆక్సిజన్ ఆటమే కంబైన్ అయింది. సెకండ్ ఎగ్జాంపుల్ లో ఏమైంది? 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఒక కార్బన్ ఆటమ్ కంబైన్ అయ్యాయి. అంటే ఏంటి? వాటి ప్రాపర్టీసే మారిపోతాయి కదా, అప్పుడు ఆ కాంపౌండ్స్, డిఫరెంట్ కాంపౌండ్స్ అనేటివి ఫామ్ అయ్యాయి. అవునా? ఇప్పుడు చూడండి, మనకి ఓజోన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. ఓజోన్ యొక్క ఫార్ములా ఏంటి? మనకి ఓజోన్ లేయర్ తెలుసు కదా, విచ్ ప్రొటెక్ట్ అస్ అని చెప్పి నేర్చుకుంటాం. అవునా? ఎన్విరాన్మెంట్ దగ్గర నేర్చుకుంటాం. అవునా? ఓజోన్ ఫార్ములా ఏంటి? O3. O3 అంటే ఏంటి? 3 ఆక్సిజన్ ఆటమ్స్ కంబైన్ అవ్వడం వల్ల ఏర్పడింది అని చెప్పి చెప్తాం. సో అక్కడ ఏంటి? ఆక్సిజన్ సింబల్ ఏంటి? O2 అన్నాం. అవునా? అంటే అదొక మాలిక్యూల్. ఎలాంటి మాలిక్యూల్? 2 ఆక్సిజన్ ఆటమ్స్ కంబైన్ అవ్వడం వల్ల ఏర్పడిన మాలిక్యూల్ అని నేర్చుకున్నాం. సో ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది అంటే హౌ మెనీ ఆటమ్స్ కంబైన్ అనే దగ్గర వచ్చింది. అవునా? ఓజోన్ యొక్క ఫార్ములాలో O3 అన్నాం. అక్కడ ఏంటి? ఓజోన్ వేరు, ఆక్సిజన్ గ్యాస్ వేరు కదా. అవునా? సో అక్కడ O2 అంటాం. O2, O3 దోస్ ఆర్ డిఫరెంట్ కదా. ఎందుకు డిఫరెంట్ అయ్యాయి? ఆ రేషియో, అవి కంబైన్ అనే రేషియో డిఫరెంట్ గా ఉంది కాబట్టి డిఫరెంట్ కాంపౌండ్స్ అనేటివి, డిఫరెంట్ ఎలిమెంట్ అనేది ఫామ్ అయింది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా అంతే. ఎగ్జాంపుల్ CO, దట్ మీన్స్ కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్ వేరు, కార్బన్ డయాక్సైడ్ వేరు. ఎందుకు అలా డిఫరెంట్ ఎలిమెంట్స్, డిఫరెంట్ కాంపౌండ్స్ అనేటివి ఫామ్ అయ్యాయి అంటే అవి కంబైన్ అయిన, ఆ ఆటమ్స్ కంబైన్ అయిన వే అనేది డిఫరెంట్ గా ఉంది కాబట్టి డిఫరెంట్ కాంపౌండ్స్ అనేటివి ఫామ్ అయ్యాయని చెప్పారనమాట. దీస్ ఆర్ ద postulates of Dalton's atomic theory. సో ఫైనల్ గా ఏంటి అంటే ద ఫస్ట్ అటామిక్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై జాన్ డాల్టన్ అని నేర్చుకున్నాం. అవునా? సో ఏంటి? ఫస్ట్ ఈ అటామిక్ థియరీని మనకు కనిపెట్టిందే ఎవరు? ఈ ప్రపోజ్ చేసింది ఎవరు అంటే డాల్టన్. మోడర్న్ అటామిక్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై జాన్ డాల్టన్ అని నేర్చుకున్నాం. అవునా? ఈయన ఏం చెప్పారు చూడండి, ఫస్ట్ ఇండివిజిబుల్ అని చెప్పాడు కదా, ఆటమ్స్ ఆర్ ఇండివిజిబుల్ అని చెప్పాడు. చూడండి, ఇప్పుడు ఆటమ్స్ ని మనం ఇండివిజిబుల్ అంటే ఫర్దర్ గా మనం డివిజిబుల్ చేయలేమా, చేయొచ్చా అనే దాని మీద కొంతమంది ఇప్పుడు సైంటిస్టులు ఉంటారు కదా, ఆ సైంటిస్టుల పని ఏంటి? వాళ్ళు ఎప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేస్తానే ఉంటారు. అవునా? ఈ డాల్టన్ చెప్పిన ఈ పాస్టులేట్స్ ని ముందు పెట్టుకొని ఏం చేశారు? ఇప్పుడు మనం చూసాం ఏంటి, డిఫరెంట్ ఎలిమెంట్స్ లో ఆటమ్స్ అనేటివి డిఫరెంట్ గా ఉంటాయని మనకు తెలుసు. అవునా? ఒక ఎలిమెంట్ లోని ఆటమ్స్ అనేటివి ఇంకొక ఎలిమెంట్ లోని ఆటమ్స్ కి డిఫరెంట్ గా ఉంటాయని మనం నేర్చుకున్నాం. అవునా? ఇప్పుడు ఏంటి, కొంతమంది సైంటిస్టులకి ఒక డౌట్ వచ్చింది. ఏమని డౌట్ వచ్చిందంటే ఎందుకు ఆ ఆటమ్స్, డిఫరెంట్ ఎలిమెంట్స్ లోని ఆటమ్స్ ఎందుకు డిఫరెంట్ గా ఉంటాయి? వై ద ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆర్ డిఫరెంట్ అని వాళ్ళకి డౌట్ వచ్చింది. అవునా? మా వినిపిస్తుందా నా వాయిస్? ఎస్ మేడం, వినిపిస్తుంది. సో ఈయన ఏం చెప్పాడు, డాల్టన్ ఏం చెప్పాడు యాక్చువల్ గా అంటే మనకి ఎలిమెంట్స్ యొక్క డెఫినేషన్ తెలుసు కదా. ఎలిమెంట్స్ అనేటివి డిఫరెంట్ ఆటమ్స్
ఒక ఎలిమెంట్ లోని ఆటమ్స్ ఇంకొక ఎలిమెంట్ లోని ఆటమ్స్ అనేటివి డిఫరెంట్ గా ఉంటాయని మనం నేర్చుకున్నాం. అవునా? సో కొంతమంది సైంటిస్టులకి డౌట్ వచ్చింది, ఎందుకు ఇలా డిఫరెంట్ ఆటమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఎలిమెంట్స్ లో డిఫరెంట్ ఆటమ్స్ అనేటివి ఎందుకు ఉన్నాయి అని వాళ్ళకి డౌట్ వచ్చింది అనమాట. డౌట్ వచ్చి ఏం చేశారు, ఫర్దర్ గా వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తానే ఉన్నారు. దాని గురించి చేస్తూ ఉండగా ఏమైంది అంటే ఇంకొక డౌట్ వచ్చింది, ఈజ్ దేర్ ఎనీథింగ్ ఇన్సైడ్ ఆటమ్ దట్ మేక్ దెమ్ టు బి సేమ్ ఆర్ డిఫరెంట్ అని చెప్పి ఒక డౌట్ వచ్చింది వాళ్ళకి. అంటే అప్పుడు ఏంటి, ఆ ఆటమ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి అంటే సంథింగ్ ఏదో వాటి ఆ ఆటమ్స్ లోపల ఉన్నట్టే కదా. అవునా? అవి డిఫరెంట్ గా ఉన్నాయి అంటే వాటి ప్రాపర్టీస్, వాటి అవి ఫార్మేషన్, ఆ ఆటమ్స్ ఫామ్ అయిన వే అనేది డిఫరెంట్ గా ఉంటేనే కదా ఆ డిఫరెంట్ ఆటమ్స్ అనేటివి అవి కలిగి ఉండేది. కాబట్టి వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తానే వచ్చారనమాట. ఫస్ట్ మనకి ఎక్స్పెరిమెంట్ చేసిన అతనిలో ఫస్ట్ ఎవరిని చూస్తామంటే మైకేల్ ఫారడే అని ఒక సైంటిస్ట్ ఉన్నాడు మనకు. ఏంటి ఆయన ఏం చేశాడు అంటే హీ డిస్కవర్డ్ దట్ atoms were acquiring negative charge during the process of electrolysis. ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ మనకి తెలుసు కదా. ఏంటి ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ అనేది మనం 8th క్లాస్ లో నేర్చుకున్నాం. ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ ద్వారా ఆ ఎక్స్పెరిమెంట్స్ చేయడం వల్ల ఈయన ఏం కనుగొన్నాడు అంటే ఆటమ్స్ వర్ అక్వైరింగ్ నెగటివ్ చార్జ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్ట్రాలసిస్ అని ఆయన కనుగొన్నాడు. అంటే ఏంటి, ఆటమ్స్ అనేటివి నెగటివ్ చార్జ్ ని కలిగి ఉంటున్నాయి ఎప్పుడు ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ అనే ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు ఆయన ఈ పాస్టులేట్ ని కనుగొన్నాడు అనమాట. సో ఆయన కనుగొన్న ఈ నెగటివ్ చార్జ్ అనేది ఆటమ్స్ కలిగి ఉన్నాయి అని ఆయన చెప్పాడు కదా, ఎవరు, మైకేల్ ఫారడే. సో ఆయన చెప్పిన ఆ నెగటివ్ చార్జ్ గురించి ఫర్దర్ గా ఇంకా కొంతమంది సైంటిస్ట్ కి ఒక క్వశ్చన్ అనేది రైజ్ అయింది. యాక్చువల్ గా ఏంటి, ఆటమ్స్ అనేటివి ఇండివిజిబుల్ కదా. ఇండివిజిబుల్ అన్నప్పుడు అంటే ఇంక ఫర్దర్ గా మనం దాన్ని డివైడ్ చేయలేము అని ఆటమ్స్ గురించి నేర్చుకున్నాం. మళ్ళీ ఈ నెగటివ్ చార్జ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు చార్జ్ అంటే ఏంటి అంటే చార్జ్ అనేది ఒక ఫిజికల్ ప్రాపర్టీ. చార్జ్ ఈజ్ ఏ ఫిజికల్ ప్రాపర్టీ దట్ కాజెస్ మ్యాటర్ టు ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్ విత్ ఇన్ ఏ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అన్నమాట. ఇప్పుడు చూడండి, అది ఒక ఫిజికల్ ప్రాపర్టీ దట్ కాజెస్ ద మ్యాటర్. ఇప్పుడు మ్యాటర్ అనేది ఏంటి, ఆటమ్స్ అన్ని కంబైన్ అవ్వడం వల్లనే ఏర్పడింది మ్యాటర్ అని చెప్పి చెప్పుకున్నాం. సో విత్ ఇన్ ద ఆటమ్ ద ఫోర్స్ అనేది, ఆ మ్యాటర్ అనేది ఫోర్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది అనమాట. సో దట్ మ్యాటర్ ఎక్స్పీరియన్స్ ఎ ఫోర్స్ విత్ ఇన్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేదే చార్జ్ అని చెప్తాం. ఓకేనా? సో ఈ మైకేల్ ఫారడే ఏం కనుగొన్నాడు, ఒక ఆటమ్ అనేది నెగటివ్ చార్జ్ ని కలిగి ఉంటుంది ఎప్పుడు ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఆయన ఈ నెగటివ్ చార్జ్ ని కనుగొన్నాడు అనమాట. సో ఏంటి, యాక్చువల్ గా మనకి ఆటమ్ అనేది ఒక న్యూట్రల్, ఆటమ్ అనేది ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అన్నమాట. అంటే ఏంటి, అది ఇట్ డస్ నాట్ హ్యావ్ నెగటివ్ చార్జ్ అండ్ పాజిటివ్ చార్జ్. అంటే ఏంటి, నెగటివ్ చార్జ్ కలిగి ఉండదు, పాజిటివ్ చార్జ్ కలిగి ఉండదు. యాక్చువల్ గా అది ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అని మనకి తెలుసు. అవునా? డాల్టన్ చెప్పిన పాస్టులేట్స్ ప్రకారంగా. సో ఇక్కడ ఏంటి, ఈయన ఒక క్వశ్చన్ అనేది రైజ్ చేశాడు మనకు. ఏం క్వశ్చన్ అది, నెగటివ్ చార్జ్ ని ఆటమ్ కలిగి ఉంది అని చెప్పి. మళ్ళీ ఈ చార్జ్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఆటమ్ అనేది మనం డివైడ్ చేయలేము, మన నేకెడ్ ఐతోనే చూడలేము అన్నాము. మళ్ళీ చార్జ్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పే దాని గురించి ఫర్దర్ గా వీళ్ళు సైంటిస్ట్ అనే వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేసి ఏం కనుగొన్నారంటే, ఈ డాల్టన్ చెప్పిన అది ఆ పాస్టులేట్ అనేది రాంగ్ అయింది కదా. ఇప్పుడు ఏం రాంగ్ అయింది, ఆటమ్ ని ఫర్దర్ గా మనం డివైడ్ చేయలేము అని ఆయన చెప్పాడు. అవునా? ఆటమ్ ని ఫర్దర్ గా మనం డివైడ్ చేయలేమని చెప్పాడు. కానీ ఏంటి, ఒక నెగటివ్ చార్జ్ అనేది ఆటమ్ అక్వైర్ చేసుకుంటుంది అంటే ఏంటి, దెర్ ఈస్ సమ్ స్మాల్ పార్టికల్స్ ప్రజెంట్ ఇన్సైడ్ ద ఆటమ్ అనే కదా. సో అక్కడ వాళ్ళు ఏం కనుగొన్నారు అంటే ఒక సబ్ అటామిక్ పార్టికల్స్ అనేటివి ఆటమ్ లోపల ఉన్నాయి అని చెప్పి కనుగొన్నారు అనమాట. సో ఎలా ఎందుకు ఈ సబ్ అటామిక్ పార్టికల్స్ టాపిక్ అనేది ఎలా వచ్చింది అసలు అంటే మైకేల్ ఫారడే చేసిన ఎక్స్పెరిమెంట్స్ వల్ల, ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ మీద ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ లో ఈ ఆటమ్స్ అనేవి నెగటివ్ చార్జ్ ని దే అక్వైర్ నెగటివ్ చార్జ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్ట్రాలసిస్ అని చెప్పాడు కదా. దాని వల్ల ఈ సబ్ అటామిక్ పార్టికల్స్ కూడా ఉన్నాయి అని
సైంటిస్ట్ ఒక కన్ఫర్మేషన్ వచ్చిందనమాట. సో ఏంటి ఫర్దర్ గా ఇంకా దాని మీద ఇంకా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండగా ఏమైంది అంటే జేజే థామ్సన్ అని ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఆయన కూడా సమ్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్స్ చేస్తా వచ్చినప్పుడు ఏమైంది, మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా? నో మ్యామ్. టెక్స్ట్ బుక్స్ లేవా? ఓకే. సో జేజే థామ్సన్ అని మనకు ఒక బ్రిటిష్ ఫిజిసిస్ట్, ఆయన జేజే థామ్సన్ తెలుసుంటది మీకు. సో ఆయన ఏం చేశాడు, ఆయన కూడా సమ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ వచ్చాడు అనమాట. ఆయన ఏ ఎక్స్పెరిమెంట్స్ చేశారు అంటే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది గ్యాసెస్ పైన అప్లై చేస్తూ, సైంటిస్ట్ అనేవాళ్ళు లైక్ జేజే థామ్సన్, he studied the effects of applying electric current to gases at low pressure by using discharge tubes. అంటే ఏంటి, వాళ్ళు పనే ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండడం కదా. సో వాళ్ళు చేసిన ఆ ఎక్స్పెరిమెంట్స్ వల్ల ఆయన జేజే థామ్సన్ అనే ఆయన ఏం కనుగొన్నాడు అంటే he demonstrated on the basis of these experiments the negatively charged particles are present in the atom. సో ఆల్రెడీ మైకేల్ ఫారడే ఫస్ట్ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ఆ ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల ఏం చెప్పారు ఆయన, ద ఆటమ్స్ ఆర్ అక్వైరింగ్ నెగటివ్ చార్జ్ అని చెప్పారు బై మేకింగ్ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్. సో ఇక్కడ ఫర్దర్ గా అనదర్ సైంటిస్ట్ కాల్డ్ జేజే థామ్సన్. జేజే థామ్సన్ ఏం డెమాన్స్ట్రేట్ చేశాడు, ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ లో కూడా ఏమైంది, హీ డెమాన్స్ట్రేటెడ్ దట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దీస్ ఎక్స్పెరిమెంట్స్. ఏ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఎలక్ట్రిక్ కరెంట్ మీద ఆయన కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ వచ్చారనమాట. ఏంటి అంటే ద ఎఫెక్ట్స్ ఆఫ్ అప్లైయింగ్ ఎలక్ట్రిక్ కరెంట్ టు గ్యాసెస్ పైన ఎలక్ట్రిక్ కరెంట్ ని అప్లై చేయడం వల్ల అట్ లో ప్రెషర్ బై యూజింగ్ డిశ్చార్జ్ ట్యూబ్స్ అన్నమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల ఆయన ఏం అబ్జర్వ్ చేశారు అంటే నెగటివ్ చార్జ్డ్ పార్టికల్స్ అనేటివి ఆటమ్స్ లో కలిగి ఉన్నాయి అని చెప్పి ఆయన అబ్జర్వ్ చేశారనమాట వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ ద్వారా. సో ఫర్దర్ గా ఫైనల్ గా మనకి ఏమైంది అంటే మైకేల్ ఫారడే చెప్పిన ఆ చార్జ్ నెగటివ్ చార్జ్డ్ పార్టికల్స్ ఇక్కడ కూడా జేజే థామ్సన్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ ద్వారా కూడా ఒక ఆటమ్ లో నెగటివ్ చార్జ్డ్ పార్టికల్స్ అనేటివి కలిగి ఉన్నాయి అని చెప్పి ఫైనల్ కంక్లూజన్ అనేది వచ్చేసింది. అంటే ఏంటి, ఆటమ్ అనేది ఇండివిజిబుల్ అని చెప్పిన డాల్టన్ యొక్క పాస్టులేట్ అనేది రాంగ్ అన్నమాట. అంటే ఏంటి, ఫర్దర్ గా మనము ఆ ఆటమ్ ని డివిజిబుల్ చేయొచ్చు. అంటే ఏంటి, ఆటమ్ లో కూడా కొన్ని పార్ట్స్ అనేటివి కలిగి ఉన్నాయి. ఏంటి ఆ పార్ట్సే అంటే ఫర్దర్ గా స్మాల్ పార్టికల్స్ అనేటివి ఆటమ్ లోపల కలిగి ఉన్నాయి. దోస్ స్మాల్ పార్టికల్స్ ఆర్ కాల్డ్ సబ్ అటామిక్ పార్టికల్స్ అంటాం, అవునా. సో యాక్చువల్ గా ఆటమ్ అంటేనే స్మాల్ పార్టికల్ కదా, మ్యాటర్ లో ఉండే ఆ స్మాల్ పార్టికల్ నే మనం ఆటమ్స్ అన్నాం, అవునా. మ్యాటర్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ స్మాల్ పార్టికల్స్, దోస్ స్మాల్ పార్టికల్స్ ఆర్ కాల్డ్ ఆటమ్ అని నేర్చుకున్నాం. ఈ ఆటమ్ ని ఇండివిజిబుల్ ఆటమ్, దిస్ ఈజ్ అ ఇండివిజిబుల్ ఆటమ్ అని చెప్పి డాల్టన్ చెప్పాడు. ఇప్పుడు ఏంటి, ఫైనల్ గా మెనీ సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్స్ చేయడం వల్ల వాళ్ళు కనుగొన్నది ఏంటి అంటే ఒక నెగటివ్ చార్జ్డ్ పార్టికల్ అనేది ఇన్సైడ్ ద ఆటమ్ ఉంది అని చెప్పి కనుగొన్నారు, అవునా. సో ఆ ఆటమ్ లో ఒక నెగటివ్ చార్జ్డ్ పార్టికల్ ఉంది అంటే ఏంటి, ఇంకా ఆటమ్ లో సమ్ ఆఫ్ ద పార్టికల్స్ కలిగి ఉన్నాయి అనే కదా అర్థం, అవునా. అప్పుడు ఏమవుతుంది అంటే ఆటమ్ అనేది ఇండివిజిబుల్ కాదు, ఇట్ కెన్ బి డివైడెడ్ అని చెప్తాం అన్నమాట. అర్థమైందా? ఏమైపోయినారమ్మా ధన్యశ్రీ, మిగతా వాళ్ళేరి? ఏమో మేడం. ఓకే. సో ఇక్కడ ఆటమ్ అనేది ఏంటి అంటే ఆటమ్ అనేది ఇండివిజిబుల్ కాదు, ఇట్ క్యాన్ బి డివైడెడ్ అని చెప్పి నేర్చుకుంటాం అన్నమాట. ఏంటి ఆ ఆటమ్ లో ఏమేం కలిగి ఉంటాయి అంటే దోస్ ఆర్ సబ్ అటామిక్ పార్టికల్స్. వన్ ఆఫ్ ద సబ్ అటామిక్ పార్టికల్ దట్ కెన్ బి డిస్కవర్డ్ హియర్ ఈజ్ ఎలక్ట్రాన్స్ అంటాం దాన్ని. ఆ నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఉన్నాయి అని చెప్పి చెప్పారు కదా, సో ఆ నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ నే ఎలక్ట్రాన్స్ అని నేమింగ్ ఇస్తాం అన్నమాట. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి ఎవరు కనుగొన్నారు అంటే జేజే థామ్సన్. యాక్చువల్ గా ఫస్ట్ రైజ్ చేసిన ఈ నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ యొక్క క్వశ్చన్ రైజ్ చేసింది ఎవరు,
మైకెల్ ఫారడే కదా. సో కానీ దీన్ని ప్రూవ్ చేసిన అతను ఎవరు అంటే జేజే థామ్సన్ అన్నమాట. ఈ నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అనే వాటికి ఎలక్ట్రాన్స్ అని నేమ్ ఇచ్చారు. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి ఎలా ఉంటాయి అంటే హ్యావింగ్ స్మాల్ మాస్, చాలా తక్కువ మాస్ కలిగి ఉంటాయి. మాస్ ఈజ్ నథింగ్ బట్ వెయిట్ కదా, ఆ సైజ్ అనేది కూడా చిన్నగా ఉంటుంది అనమాట. సో దోస్ ఆర్ కాల్డ్ ఎలక్ట్రాన్స్. ఏంటి ఈ ఎలక్ట్రాన్స్ కి ఎలాంటి చార్జ్ ఉంటుంది అంటే దీస్ ఆర్ నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్సైడ్ ద ఆటమ్. అవునా, ఎక్కడ ఉన్నాయి ఈ నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్? ఆటమ్ లోపల ఉన్నాయి. అవునా, యాక్చువల్ గా ఆటమే చాలా స్మాల్ పార్టికల్. ఆ స్మాల్ పార్టికల్ లో కూడా ఇంకా చిన్న పార్టికల్ అనేది ఉంది. అంటే ఏంటి చూడండి, మనం మన నేకెడ్ ఐతో వాటిని చూడలేం, ఈవెన్ మన హై పవర్డ్ మైక్రోస్కోప్ తో కూడా చూడలేం అన్నమాట. కాబట్టి దట్ ఈస్ ద ఎలక్ట్రాన్స్ అని చెప్పుకుంటాం. ఇప్పుడు ఏంటి ఫస్ట్ కనుగొన్న సబ్ అటామిక్ పార్టికల్ ఏంటి అంటే ఎలక్ట్రాన్స్ అని చెప్తాం. ఈ ఎలక్ట్రాన్స్ కి ఏ చార్జ్ ఉంటుంది అంటే నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అంటాం. వేర్ దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్లేస్డ్ అంటే ఇన్సైడ్ ద ఆటమ్ అంటాం అన్నమాట. సో హూ డిస్కవర్డ్ ద ఎలక్ట్రాన్స్ మీన్స్ జేజే థామ్సన్. జేజే థామ్సన్ అనే సైంటిస్ట్ ఈ ఎలక్ట్రాన్స్ ని కనుగొన్నారు. మా వినిపిస్తుందా? ఎస్ మేడం, వినిపిస్తుంది. ఓకే ఓకే ఓకే. సో the first subatomic particle that was discovered and studied is electrons అని చెప్తాం. ఫస్ట్ కనుగొన్న ఈ సబటామిక్ పార్టికల్ ఏంటి అంటే ఎలక్ట్రాన్ అన్నమాట. హూ డిస్కవర్డ్ దట్ ఎలక్ట్రాన్ మీన్స్ జేజే థామ్సన్ అని చెప్తాం. అర్థమైందా? సో దీనికి ఎలాంటి చార్జ్ ఉంటుంది? నెగటివ్ చార్జ్ అనేది ఉంటుంది. దాని మాస్ కూడా ఎలా ఉంటుందంటే చాలా నెగ్లిజిబుల్ గా ఉంటుంది. ఇప్పుడు చూడండి స్మాల్ పార్టికల్ అంటున్నాం, చూడండి దాని వెయిట్ ఎలా, అసలు మనం కొలవగలమా? చాలా నెగ్లిజిబుల్ గా ఉంటుంది. దట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అన్నమాట. ఎలక్ట్రాన్స్. అర్థమైందా? సో ఈ ఎలక్ట్రాన్స్, ఈ ఆటమ్స్ అన్ని కూడా ఐడెంటికల్ టు ఈచ్ అదర్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఒక ఎలిమెంట్ లో ఆటమ్స్ ఉంటాయి అన్నాం. ఆ ఆటమ్స్ అన్ని కూడా, ఒక ఎలిమెంట్ లోని ఆటమ్స్ అన్ని కూడా సేమ్ మాస్, సేమ్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. సో అలాగే ఈ ఎలక్ట్రాన్స్ కూడా, ఆటమ్ లోపల ఉండే ఈ ఎలక్ట్రాన్స్ కూడా సేమ్ గా ఉంటాయి అన్నమాట. ఆ ఆటమ్ లోని ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఒకేలాగా ఉంటాయి. దట్ మీన్స్ హ్యావింగ్ సేమ్ మాస్ అండ్ హ్యావింగ్ సేమ్ ప్రాపర్టీస్ అంటాం. ఒక ఆటమ్ లోని ఈ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా సేమ్ మాస్ ని, సేమ్ ప్రాపర్టీస్ ని కలిగి ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ అండ్ ఎలక్ట్రాన్. అర్థమైందా? సో ఫస్ట్ కనుగొన్న ఈ సబటామిక్ పార్టికల్ ఎలక్ట్రాన్. నెక్స్ట్ ఫర్దర్ గా మనకు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ ద్వారా నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్ ని కనుగొన్నారు. అవునా, యాక్చువల్ గా మనకి ఏంటి, ఒక ఆటమ్ అనేది ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అన్నాం. అంటే ఏంటి, ఇట్ డస్ నాట్ హ్యావ్ పాజిటివ్లీ చార్జ్డ్ అండ్ నెగటివ్లీ చార్జ్డ్. ఒక న్యూట్రల్ గా అది వర్క్ చేస్తుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి వీళ్ళు చెప్పిన దాని ప్రకారంగా అయితే నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ దాంట్లో ఉన్నాయి అని చెప్తున్నారు. ఇప్పుడు నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఉన్నప్పుడు ఒక ఆటమ్ అనేది న్యూట్రల్ గా ఎలా వర్క్ చేస్తుంది? వర్క్ చేయదు కదా అట్లా. అంటే ఏంటి, ఈ నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ కి ఆపోజిట్ గా పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అనేటివి కూడా అందులో ఉంటాయి. అట్లా ఉన్నప్పుడు మాత్రమే ఆ ఆటమ్ అనేది ఎలక్ట్రికల్ గా న్యూట్రల్ అవుతుంది. అవునా? ఇప్పుడు చూడండి మనం మ్యాథ్స్ లో నేర్చుకుంటాం, ప్లస్ మైనస్ అయితే ఏమవుతుంది? సో అది న్యూట్రల్ అయిపోతుంది. అవునా, ప్లస్ మైనస్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మనం మ్యాథ్స్ లో చూస్తాం కదా. సో ప్లస్, హలో మేడం వినిపిస్తుందామా? వినిపిస్తుంది మేడం. ఓకే. ఇప్పుడు మ్యాథ్స్ లో చూడండి -2 + 2 ఉందనుకో, ఆ -2 + 2 అనేది క్యాన్సిల్ అయిపోయి 0 వచ్చేస్తుంది. దట్ మీన్స్ న్యూట్రల్ అని అంటాం. న్యూట్రల్ ఈజ్ నథింగ్ బట్ 0 అని. అంటే ఎలక్ట్రికల్ గా దానికి నో చార్జ్ అని చెప్పి చెప్పుకున్నాం ఆటమ్ కి. అవునా? ఇప్పుడు ఏంటి, వీళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఒక నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్ అనేది ఆటమ్ కలిగి ఉంది అని వాళ్ళు కనుగొన్నారు. ఇప్పుడు నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్ ఉన్నప్పుడు ఇప్పుడు ఆటమ్ అనేది ఎలక్ట్రికల్ గా న్యూట్రల్ ఎలా అవుతుంది? అవ్వదు కదా. అంటే ఏమవ్వాలి, అక్కడ ఒక పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్ కూడా ఉండాలి. అలాంటప్పుడే ఆటమ్ అనేది
ఎలక్ట్రికల్ గా న్యూట్రల్ అయిపోతుంది. అవునా? మీకు మ్యాథ్స్ లోనే బెస్ట్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ లోనే తీసుకోండి, ఇందాక చెప్పినట్టుగానే -2 + 2 అని ఉందనుకో, ఏమవుతుంది? -2 + 2 అనేది క్యాన్సిల్ అయిపోయి ఆ ఈక్వేషన్ అనేది 0 అయిపోతుంది. అవునా? సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఆటమ్ లో కూడా అంతే అన్నమాట. సో ఇక్కడ నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్ ఉంది కాబట్టి దేర్ ఎగ్జిస్ట్ ఏ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ ఆల్సో. దట్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రోటాన్స్ అంటాం. ప్రోటాన్స్. ఈ ప్రోటాన్స్ మీద కూడా డిఫరెంట్ సైంటిస్ట్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ ని చేశారనమాట. అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు మైకేల్ ఫారడే ఎలా ఎక్స్పెరిమెంట్ చేసి నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ని కనుగొన్నాడో, తర్వాత జేజే థామ్సన్ కూడా ఆయన చేసిన కొన్ని ఎక్స్పెరిమెంట్స్ లో నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అనేటివి ఆయన అబ్జర్వ్ చేస్తూ వచ్చాడు కదా. సేమ్ యాజ్ గోల్డ్ స్టీన్ అనే అతను ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ వచ్చాడు. ఆయన ఏం ఎక్స్పెరిమెంట్ చేశాడంటే క్యాథోడ్ రే ట్యూబ్ ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. మీకు క్యాథోడ్ యానోడ్ అని మనం 8th క్లాస్ లో చదువుకుంటాం. ఎక్కడ చదువుకుంటాము? ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్స్ అనే చాప్టర్ ఉంది కదా. ఎలక్ట్రోప్లేటింగ్ మనం ఏంటి ప్రాజెక్ట్ వర్క్ కూడా చేస్తూ వచ్చినారు మీరు 9th A వాళ్ళు. ఎలక్ట్రోప్లేటింగ్ లో ఏంటి అక్కడ యానోడ్ క్యాథోడ్ అని చెప్పింటారు మేడం. యానోడ్ అంటే ఏంటి? ఇట్ హ్యాస్ నెగటివ్లీ చార్జ్డ్. క్యాథోడ్ అయితే ఇట్ ఈస్ పాజిటివ్లీ చార్జ్డ్ అని నేర్చుకుంటారు అక్కడ 8th క్లాస్ లో. సో ఇక్కడ చూడండి, ఈయన ఎవరు? గోల్డ్ స్టీన్ అనే అతను. ఏం పేరు ఆయన పేరు? గోల్డ్ స్టీన్. కనిపిస్తుందా నేను రాసేది? ఎస్ మేడం, కనిపిస్తుంది. గోల్డ్ స్టీన్ అనే సైంటిస్ట్ క్యాథోడ్ రే ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఒక పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ని ఆయన అబ్జర్వ్ చేశారనమాట. కానీ ఫర్దర్ గా ఇంకా సైంటిస్టులు ఇలాగే ఎక్స్పెరిమెంట్ చేస్తా ఉన్నప్పుడు ఏమైతే వచ్చింది? రూథర్ఫర్డ్ అని ఒక సైంటిస్ట్ ఉన్నాడు. రూథర్ఫర్డ్ కూడా ఇలాగే పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ని కనుగొన్నాడు అనమాట. సో ఇప్పుడు ప్రోటాన్స్ ని ఎవరు కనుగొన్నట్టు? గోల్డ్ స్టీనా రూథర్ఫర్డా అంటే ద క్రెడిట్ గోస్ టు రూథర్ఫర్డ్ అన్నమాట. ఎందుకు అంటే హీ ప్రూవ్డ్ దట్ ఎక్స్పెరిమెంటల్లీ ఆయన ప్రూవ్ చేశాడు. ఆ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ని ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేసింది ఎవరు అంటే రూథర్ఫర్డ్. సో రూథర్ఫర్డ్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ని కనుగొన్నారు. ఆ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ని ఏమంటున్నాము? ప్రోటాన్స్ అంటున్నాం. ఇక్కడ చూడండి, మీరు ఈజీగా గుర్తు పెట్టుకోవాలంటే పాజిటివ్ పి కదా, ప్రోటాన్ అంటున్నాం. ప్రోటాన్ మీన్స్ పాజిటివ్. పి ఫస్ట్ లెటర్ పి అనేది గుర్తు పెట్టుకోండి, అప్పుడు ఈజీగా గుర్తుంటుంది అనమాట. సో ఫైనల్ గా ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ వచ్చింది. మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు హూ డిస్కవర్డ్ ప్రోటాన్ అని క్వశ్చన్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఆన్సర్? రూథర్ఫర్డ్ అని పెట్టాలి. ఒకవేళ మీకు ఆప్షన్స్ లో గోల్డ్ స్టీన్ అండ్ రూథర్ఫర్డ్ అని ఇచ్చారనుకోండి, గోల్డ్ స్టీన్ కి మనం ఆప్ట్ చేసుకోవాలి. ఎందుకు? ఫస్ట్ అబ్జర్వ్ చేసింది ఎవరు? గోల్డ్ స్టీన్ కదా. కాబట్టి గోల్డ్ స్టీన్ రూథర్ఫర్డ్ 2 ఆప్షన్స్ మనకి అక్కడ చాయిస్ లో ఇచ్చినప్పుడు గోల్డ్ స్టీన్ కి మీరు ఆప్ట్ చేసుకోవాలి. లేదు అక్కడ రూథర్ఫర్డ్ ఒకటే ఉంది ఆప్షన్ అన్నప్పుడు రూథర్ఫర్డ్ కి ఆప్షన్ ఇచ్చుకోవాలి. ఓకేనా? సో ఫైనల్ గా ఏంటంటే పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ మీన్స్ ప్రోటాన్స్ ఆర్ డిస్కవర్డ్ బై రూథర్ఫర్డ్ అంటాం. అవునా? ఇప్పుడు చూడండి, ఈ ప్రోటాన్స్ కి ఎలాంటి చార్జ్ ఉన్నట్టు? ఎలాంటి చార్జ్ కలిగి ఉన్నాయి ప్రోటాన్స్ అనేటివి అంటే? ఉన్నారా? ఉన్నాం మేడం. ఓకే. ప్రోటాన్స్ కి ఇప్పుడు ఎలక్ట్రాన్స్ కి అయితే నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అన్నాం. ఇప్పుడు నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఉన్నప్పుడు ఒక ఆటమ్ అనేది ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ గా ఉండదు. ఎందుకు న్యూట్రల్ గా ఉండదు అంటే దేర్ ఎగ్జిస్ట్ ఏ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అని చెప్తాం. ఇప్పుడు పాజిటివ్ నెగటివ్ రెండు కలిగి ఉంటేనే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అయిపోతాయి. న్యూట్రల్ మీన్స్ 0 అని